కర్నూలుతో పాటు రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీన శనివారం నుంచి 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్ఠించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సబుదేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తాం. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం. వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్నాను. ప్రజలు దేవుని ఆశీస్సులు మాకు ఉండాలని అన్నారు. Pitaadipati Sri Sri Subhendra Tirtha Swami ji immensely pleased to present this certificate in the Venerable Assembly of Celebrities and Devotees Sri Rayur to honor Sri Nara Lokesh Garu, Honorable Minister of Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now he is a value-based politician serving as the Minister of Information and Technology, Electronics and Communication in the Human Resources Development Department in the Government of Andhra Pradesh. His social service and welfare activities are reaching greater heights day by day. He is an ardent devotee of Sri Raghavendra Swami ji, having cordial relationship with our Srimat. In recognition of his meritorious service and in appreciation of profundity of his devotion for God and Guru, this honor is bestowed upon. Swamiji says here, we pray our Upasya Murti Sri Mularama and Sri Raghavendra Swamiji to shower their eternal blessings on Lokesh Garu and his family members. Swamiji's blessing is Narayana Smaranigalu. సంతోషంగా అనిపించింది. ఇది నేను రెండోసారి ఇక్కడికి వస్తాం. పాదయాత్రలో కూడా స్వామి గారి దర్శనం చేసుకోవాలంటే చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఆనాడు మా తల్లికి ఫోన్ చేసి మా తల్లిని అడిగాను, మీ అభిప్రాయం ఏంటంటే అప్పుడు నాకు తల్లి ఒకటే చెప్పింది, నీ మనసులో ఏముందో అది నువ్వు పాటించు అని చెప్పింది. ఆ రోజు మా తల్లి చెప్పిన వరకు నేను వస్తూ జరిగింది. స్వామి గారి ఆశీస్సులు తీసుకుంటూ జరిగింది. పెద్దన్నట్టు నిట్టంత ఒక చరిత్రగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి, కులాల మతాలు ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం. అని స్వామి గారికి కూడా పోయినసారి పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా అందరం మాట్లాడుకున్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం, కష్టపడతాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని ఉన్న ప్రజల్ని కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు మా పైన ఉంటాయని ఆశీస్సులు